నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు దుర్గగుడిపై సౌకర్యాలు లేక భక్తుల అవస్థలు అంతంత మాత్రంగానే ఆలయ భద్రత అభివృద్ధికి అంతరాయంగా అధికారుల మధ్య విభేదాలు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సమరశీలమైన పోరాటాలు చేసిందన్న సిపిఎం రాఘవులు పదవీ విరమణ పొందిన అశోక్ బాబుకు అభినందనలు రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తోందని సిపిఐ నారాయణ వ్యాఖ్య రాష్ట్రాన్ని కాదని గ్యాస్ తరలిస్తే పోరాటం తప్పదని హెచ్చరిక నగరంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుని ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకున్న స్నేహితులు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులుగా అశోక్ బాబు సమర్థవంతంగా నిర్వహించారని సిపిఎం నాయకులు బివి రాఘవులు కొనియాడారు. బిఎస్ఎన్ఎల్ యూనియన్ సమరశీలమైన పోరాటాలు చేసిందని ఆయన ప్రశంసించారు. పదవీ విరమణ పొందిన నాయకులు తమ విలువైన సలహాలు యూనియన్కు ఇచ్చి యువతను ప్రోత్సహించాలని సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బిఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు అశోక్ బాబు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు బివి రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సమరశీలమైన పోరాటాలు చేసిందన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకులుగా అశోక్ బాబు సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. పదవీ విరమణ పొందిన నాయకులు యూనియన్కు దూరం కాకుండా తమ విలువైన సలహాలను అందిస్తూ యువతరాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారి వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం అంటే బహుశా వారి యొక్క పాత్ర లేకుండా ఇంకొకరి పాత్ర ఉంటుందని చెప్పేసి మనం అనుకోలేం. అందుకని వారికి కూడా అశోక్ బాబు విజయంలో సగభాగం నాకు ఇచ్చేయాల్సి ఉంది. ఆయన చెప్పిందని చెప్పేసి అనుకోలేం. అందుకని వారికి అందరికీ ఈ సందర్భంలో నేను అభినందనలు తెలియజేస్తూ ఏమైనా వారు ఆయుర్వేదాలు విద్యుత్ కోతల కారణంగా రాష్ట్రం అంధకారంగా మారిందని సిపిఐ నాయకులు నారాయణ విమర్శించారు. రాష్ట్రానికి చెందిన గ్యాస్ ను పక్క రాష్ట్రాలకు తరలిస్తుంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇతర పార్టీలను కలుపుకొని గ్యాస్ వాటాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హనుమాన్పేట సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఐ నాయకులు నారాయణ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ మన అవసరాలు తీరకుండా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం సోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. ఈ విషయంపై అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము సన్నద్ధమయ్యామని రేపే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పదవిపై కాంక్షతో కేంద్రానికి విధేయునిగా పనిచేస్తున్నారని ప్రజా సంక్షేమాన్ని మరిచి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇంత డెలికేట్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేసేదానికి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకుంటే అంత ఒక మాట చెప్పేవాళ్ళు కదా. తర్వాత 15 టీఎంసీ పెడతాను చెప్పేసి గప్పాలని చెప్పుకోవాలి. అదేప్పుడు అందరూ ఆ పక్కన వేశారు. అడిగాం ఈ సమస్య నిన్న అడిగాం, నిన్న అందరం ఉత్తరాలు కూడా రాసాం అన్ని పార్టీలు. ఇంతవరకు ఆయన అనలే. అందరూ రేపోతే మేమే ఆల్ పార్టీస్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. ఒకటి ఈ లోపల ఆయన పెడతామనుకో దీన్ని రద్దు చేసుకుని అక్కడికే పోతాం, లేకపోతే మేము పెడతాం. మేము ఇప్పుడైంది కాదు, నిన్నే అడిగాం అందరం, అన్ని పార్టీలు అడిగాం అఖిలపక్ష పెట్టమని. ఇంత రెస్పాన్స్ ఇరిగిపోగా ఆయనే ఏదో మంత్రాలు చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి, సృష్టిలో తీయనైనది స్నేహం అన్నాడు ఓ మహాకవి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నాడు మరో సినీ కవి. స్నేహం గురించి ఎవరు ఎన్ని నిర్వచనాలు చెప్పినా అది ఒక మధురాతి మధురమైన భావనగా అంగీకరించిన వారుండరు. అంతటి మహత్తరమైన స్నేహబంధాన్ని తలుచుకునే పండుగే స్నేహితుల దినోత్సవం. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకునే ప్రత్యేక కథనం మీకోసం. ఈరోజు ప్రతి ఒక్కరికి పండుగే, అందరూ జరుపుకునే పండుగ.
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఫ్రెండ్షిప్ డే నేడే. స్నేహితులు లేనివారు, స్నేహ మాధుర్యాన్ని చవిచూడని మనిషి అవనిపై ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాబోదు. కుటుంబ సభ్యులతో పాటు మనకున్న ఆత్మీయ బంధంలో స్నేహానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. స్నేహమనే భావన మనస్సుకి పంచే ఆనందం అంతా ఇంతా కాదు. మనస్సులోని భావనలు, అనుభూతులు సమస్తం తెరిచిన పుస్తకంలా ఉంచగలిగినది ఒక్క నేస్తం దగ్గరే. కులమతాలకు, భాషలకు, ప్రాంతీయతకు అతీతమైన స్నేహానికి ఎల్లలే ఉండవు. ఒంటరితనాన్ని దూరం చేసి కష్టసుఖాల్లో తోడుండేది నేస్తమే. మన నుంచి ఏమీ ఆశించకుండా కల్ముషం లేని స్నేహహస్తం అందించే నేస్తానికి విలువ కట్టలేము. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎనికేపాడులోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ విద్యార్థుల అభిప్రాయ మాలికను ఇప్పుడు మనం చూద్దాం. స్నేహానికి సరికొత్త భాష్యం చెప్పినవారు సిటీ ఛానల్ వద్ద స్నేహ మాధుర్యం గురించి తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనం ఇక్కడ ఎస్ఆర్కే కాలేజీలో ఉన్నాము. ఫ్రెండ్షిప్ గురించి ఈ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నాం. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్లో నిజమైన ఫ్రెండ్స్, మామూలు ఫ్రెండ్స్ అంటూ ఎవరుండరు. ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఫ్రెండ్స్ అంతే, దాంట్లో మళ్ళీ డిస్టింక్షన్ ఏమి ఉండదు. అండ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఎక్కువ టైం ఫ్రెండ్స్తోనే ఉంటాము, కాలేజ్లో ఎక్కువ ఉంటాము, ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఉంటాం. సో మనం ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేనివి కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. అది చాలా వాల్యుబుల్ సార్. సో అందరితో అలా ఫ్రెండ్లీగా ఉండి, సో అందరితో కలిసిమెలిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు వన్ అండ్ ఆల్. ఫ్రెండ్షిప్ డే విషయానికి వస్తే దీనికంటూ ఒక ప్రత్యేకమైన రోజు అనేది నా దృష్టిలో అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీడే ఈజ్ ఏ ఫ్రెండ్షిప్ డే. బట్ ఈ నాగరిక ప్రపంచంలో మనం ఇంత హెక్టిక్ షెడ్యూల్లో మిస్ అవుతున్నాం కనుక ఫ్రెండ్స్ని ఒక డే అనేది ప్రతి ఇయర్ అవసరం కాబట్టి ఒకరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే అమ్మ, నాన్న, తోబుట్టు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఫ్రెండ్షిప్. అవసరం వచ్చినప్పుడు ఆదుకుని అలా మనం అన్ని విధాలుగా ఉంటే వాడు మనల్ని జీవితంలో మర్చిపోలేడు. అలాంటి వ్యక్తి మనకి పెద్దయినా ఎంతటి సహాయమైనా చేయగలడు, ఎంతవరకన్నా వెళ్ళగలడు. అదే ఒక వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు వీడితో నాకేంటి అని వదిలేస్తే చివరికి అది మన నాశనానికి కారణం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.